अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము చాందోగ్యోపనిషత్తులో తృతీయ ప్రపాఠకంలో మనము 6వ ఖండం మనం ప్రస్తావించుకున్నాము. అందులో 6వ ఖండంలో అమృతాలలో కూడా అమృతమైన ఆనందాల్లో కూడా ప్రథమ అమృతం ఏ రకంగా ఉంటుందంటే అది వసు బ్రహ్మచారి ఈ ఆ ఆనందయుక్తమైన జీవనాన్ని యాపనం చేస్తారు. ఆ వసు బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో ఆ ఆనందమైనటువంటి పరమాత్మ యొక్క దర్శనం చేసుకున్నప్పుడు ఆ అనుభూతి ఏదైతే ఉందో, ఆనందానుభూతి ఏదైతే ఉందో, అటువంటి వ్యక్తి సాంసారిక విషయాల పట్ల, సాంసారిక భోగాల పట్ల, సాంసారిక ఖాద్య పదార్థాల పట్ల వాళ్ళకు లేశమాత్రం కూడా దృష్టి ఉండదు, లేశమాత్రం కూడా అటువైపు ఆకర్షణ ఉండదు. వాళ్ళు అమృతమైనటువంటి ఆనందామృతాన్ని రసపానం చేస్తూ ఉంటారు అని చెప్పి నిన్న మనం ప్రస్తావించుకున్నాం. అంటే వాళ్ళు ఈ సాంసారిక విషయాల భోగాల పట్ల, ఖాద్య పదార్థాల పట్ల లేశమాత్రం కూడా అక్కడ వారికి ఆకాంక్ష అనేది ఉండదు. వాళ్ళు అమృతమైనటువంటి పరమాత్మ యొక్క ఆనందాన్ని రసపానయుక్తం చేస్తూ ఉంటారు, దాన్ని తృప్తి చెందుతూ ఉంటారు. అందుకే వాళ్ళ ఆనందయుక్తంగా ఉంటారు కాబట్టి ఊర్ధ్వగతి వాళ్ళకు కలుగుతూ ఉంటుంది. ఇది వాస్తవికంగా నిజంగా ఎప్పుడైతే మనం ధ్యాన సుఖం అనేది రావడం మొదలుపెట్టిందంటే మనం సాంసారిక విషయాల పట్ల మనకు విరక్తి భావన కలుగుతుంది. విరక్తి భావన అని చెప్తే అక్కడ వాటి పట్ల విపరీతత అని కాదు, దీనికంటే శ్రేష్టమైనది మనకు పరమాత్మ యొక్క ఆనందం, ధ్యానంలో వచ్చే ఆనందం అనేది వాళ్ళకు స్వయం అనుభూతి కలుగుతుంది అన్నమాట. అత్యంత ప్రశాంతతని ఇస్తుంది, అత్యంత ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఆ ఆనందాన్ని మనం ఎప్పుడైతే రావడం మనం చూస్తామో మన జీవనంలో, మన అనుభూతిలో, మన ప్రత్యక్షంగా మనం దర్శించుకుంటామో అప్పుడు ఆ స్థితి మనకు ఉత్పన్నమవుతుంది. అలాగే వసు బ్రహ్మచారి అలా ఉంటారని చెప్పి మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు 7వ ఖండంలో రుద్ర బ్రహ్మచారి కూడా అంటే దాని ఇంకా కొంచెం స్టెప్ దాటి ముందుకు వెళ్ళిపోవడం అంట. అంటే మనము పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవడానికి అనేక పడావలు, అంటే అనేకమైనటువంటి గతులను దాటుకుంటూ, అనేక లోకాలను, అనేకమైనటువంటి స్థితిగతులను దాటుకుంటూ ముందుకు వెళ్తాం. డైరెక్ట్ గా ఆ పరమాత్మ స్థితిని పొందలేం. అంటే పరమాత్మ యొక్క ఆకర్షణ బలం ఎలా అయితే ఉంటుందో అది ఉంటుంది. అంటే మనం అంటుంటాం కదా, మనకు డైరెక్ట్ గా మెయిన్ ముఖ్య వ్యక్తిని కలవడానికి ముందు ఆయన యొక్క ప్రభావం చేత, ఆయన యొక్క ప్రేరణ చేత, వారి యొక్క రికమెండేషన్ చేత మనకు ఆ పనులు ఏ విధంగా ముందు ముందు జరిగిపోతుంటాయి, మనం ఇంకా ప్రత్యక్షం కాలేదన్నమాట. అలాగా మనం అటువైపు వెళ్తున్నామంటే అంతకంటే ముందు వచ్చేటువంటి ప్రకాశమైన స్థితిగతులు ఏవైతే మనకు అత్యంత ఆనందాన్ని ఇస్తాయి. కేవలం పేరు మాత్రం చేతన అత్యంత ఆనందం కలిగిస్తామంట. కాబట్టి ఆ అధికారి ఎప్పుడైతే అవుతామో మనం ఆ స్థితిని పొందటానికి, ఆత్మ సాక్షాత్కారం పొందటానికి, మోక్షాధికారి ఎప్పుడైతే మోక్షధామాన్ని పొందగలుగుతామో అటువంటి వ్యక్తికి పూర్వ అవస్థలోనే, పూర్వ ముందు స్థితిలోనే అనేక స్థితిగతుల్లో అత్యంత ఉన్నతమైన స్థితి ఉంటుంది, ప్రకర్షమైన స్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ స్థితుల గతులను దాటుకుంటూ, లోకాంతం దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అంటే అక్కడ ప్రతిదీ కూడా ఆయనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే పిండంలో ఉండే ప్రత్యేక పదార్థము, బ్రహ్మాండంలో ఉండే ప్రత్యేక పదార్థము, అలాగే ప్రత్యేక సూక్ష్మ పరమాణులు ఏవైతే ఉన్నాయో, గతివిధి ఏదైతే ఉందో, ప్రకృతి యొక్క రహస్యం, ఇవన్నీ కూడా యథార్థంగా అవగతం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అంటే పరమాత్మ యొక్క అనంత ఐశ్వర్యాన్ని, అనంత జ్ఞాన్ని పొందుతూ ముందుకు వెళ్తుంటే ఆ స్థితి ఉత్పన్నం అవుతుంటుంది. అలాగా ఒక స్టెప్ దాటుకుని వసు బ్రహ్మచారి వెళ్ళాడు. నెక్స్ట్ రుద్ర బ్రహ్మచారి దాన్ని దాటి ఇంకా ముందుకు వెళ్తున్నాడు. అక్కడ సంకేత రూపం ఇవ్వబడింది చూడండి మనకు. చూడండి,
రుద్ర బ్రహ్మచారి యొక్క స్థితిగతి ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, అది మొట్టమొదటి అమృతం అని చెప్పుకున్నాం. ఆ అమృతం వసు బ్రహ్మచారి అందులో లీనమవుతా అని చెప్పుకున్నాం. రెండవ అమృతం ఏంటంటే చూస్తున్నది ఇక్కడ మంత్రం చెప్పబడింది. చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. అథ యద్ ద్వితీయం అమృతం తద్ రుద్రాః ఉపజీవంతి. రుద్రాః ఉపజీవంతి ఇంద్రేణ ముఖేన న వై దేవాః అశ్నంతి న పిబంతి ఏతద్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యంతి. ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి. ఇక్కడ అంటే ముందు చెప్పిన ప్రక్రియ ప్రకారంగా ఇక్కడ సేమ్ అదే విధంగా ఉంది. కాబట్టి కేవలం రుద్ర బ్రహ్మచారి పేరు మారిందంతే ఇక్కడ. అథ యద్ ద్వితీయం అమృతం, మన రెండో అమృతమైన స్వరూపం ఏదైతే ఉందో, ఆనందామృతం ఏదైతే ఉందో, అథ యద్ ద్వితీయం అమృతం అంటే అది అమృతం తేజవంతంగా ఉంటున్నమాట, అత్యంత సక్రియవంతంగా ఉంటున్నమాట. అంటే ప్రతిదీ కూడా దాన్ని అర్థం చేసుకోవడంలో, అవగాహన చేసుకోవడంలో, ప్రతిదీ సూక్ష్మంగా పరీక్షించడంలో ఆ ప్రఖరమైన బుద్ధి, ప్రఖరమైనటువంటి శక్తి మనలో ఉత్పన్నమవుతుంది. అందుకే అటువంటి అమృతం అయినటువంటి స్థితిని తద్ రుద్రాహ అంటే రుద్రులు మనం 11 చెప్పుకుంటాం కదా. ఏకాదశ 11 రుద్రులు అంటే రుద్ర సంధ్య ఇచ్చినటువంటి బ్రహ్మచారి అంటే ఆ శక్తిని ఇతరుల్లో పనిచేస్తాయన్నమాట. ఆ రుద్ర బ్రహ్మచారి ఉపజీవంతి అంటే వాటిని ధారణ చేయగలుగుతాం, వాటిని ఉపయోగించుకోగలుగుతామట. మన 11 రుద్రులు ఎవరైతే ఉన్నారో, మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆస్వాదించుకోగలుగుతారన్నమాట. వాటి యొక్క యథార్థమైన స్థితిని, అనుభూతిని పొందగలుగుతాడనమాట. అవి మీకు చెప్తాను తర్వాత. రుద్రులు 11, వసువులు 8 అని చెప్పి. ఈ రకంగా నవై దేవాహ అశ్నన్ అందుకే జీవనాన్ని ఆ రకంగా మనకు విశేషంగా అనుభూతిని పొందుతూ ఉంటామట. అంటే ఆ దేవతల యొక్క యథార్థమైన రుద్ర స్వరూపాన్ని, యథార్థమైన గతివిధిని తెలుసుకోగలుగుతాడనమాట. ఆ శక్తి సామర్థ్యం అతనిలో ఉత్పన్నమవుతుంది. అంటే వాటి యొక్క ఆనందానుభూతితో ఓతప్రోతమై ఉంటాడనమాట. ఎలా ఉంటాయంటే ఇంద్రేణ ముఖేన అంటే ఇంద్రియం యొక్క ముఖం ఏ రకంగా ఐశ్వర్యయుక్తంగా ఉంటుంది, తేజయుక్తంగా ఉంటుందో, ఆ ఇంద్రియం యొక్క ముఖంతో ఈయన కూడా ప్రకాశింపబడుతూ ఉంటాడు అనమాట. అంటే ఈ సాధకుడు అంటే రుద్ర బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మచారి కూడా అదేవిధంగా సాధకులు కూడా ఒక ఉపలక్షణంగా తీసుకున్నారు రుద్ర బ్రహ్మచారి, వసు బ్రహ్మచారి అని చెప్పి. ఎవరైనా కూడా సాధకులు ఈ రకంగా ఆ స్థితిని పొందగలుగుతారో, ఆ స్థితిని దాటుకొని అనుభూతిని పొందగలుగుతారో వాళ్ళు ఇంద్రేణ ముఖేన ఐశ్వర్యమయమైన ముఖంతో యుక్తమైనటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నదో ఆ ఇంద్ర రూప ముఖం చేత ఇతను కూడా సాధన ద్వారా అంటే తపస్సు ద్వారా అతను కూడా ప్రకాశింపబడతాడు. ఆ వ్యక్తి, ఆ సాధకుడు, ఆ బ్రహ్మచారి ఎవరైతే ఉన్నదో ఆయన ప్రకాశింపబడతాడు. అందుకే ఇంద్రైన ముఖేన అటువంటి వ్యక్తులు ప్రకాశింపబడతారని చెప్పుకున్నాం. అటువంటి వ్యక్తులు నవై దేవాహ అశ్నంతి నా పిబంతి. ఈ విధంగా దేవతలు సాంసారిక విషయ భోగాల పట్ల, ఖాద్య పదార్థాల పట్ల వాళ్ళకి దృష్టి ఉండదో, వాటి పట్ల ఆకర్షణ ఉండదో, అలాగే దేవతలాగా సమానం. నవై దేవాహ అశ్నంతి నా పిబంతి. ఏ రకంగా దేవత తినదో, వాళ్ళు త్రాగదో, అలాగా ఈ బ్రహ్మచారి కూడా, రుద్ర బ్రహ్మచారి కూడా, ఆ సాధకుడు కూడా ఆ సాధన తపోబలం చేత ఆంతరికమైనటువంటి ఆనందం చేత దాంట్లో ఆ ఆనందాన్ని మృతాన్ని రసాపానం చేస్తాడు, కానీ సాంసారిక విషయాల పట్ల దృష్టి ఉండదు, అంటే ఆకర్షణ ఉండదు అనమాట. అందుకే దేవత సమూహం ఏదైతే ఉందో, దేవతా గణులు ఎవరైతే ఉన్నారో, అందుకే ఏ విధంగా తినదో, తాగదో, అలాగే ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి అంటే ఏతదేవ అమృతం దృష్ట్వా, ఈ అమృతాన్ని చూసి వాళ్ళు తృప్తి చెందుతూ ఉంటారు అన్నమాట. ఈ బ్రహ్మచారి కూడా అవి ఎప్పుడైతే ఆ రకంగా తపస్సు సాధన చేస్తూ ఉంటాడో, ఆ రకమైన ఆనందానుభూతి కలిగినప్పుడు ఏమవుతుందో, సమాధి స్థితిలోకి వచ్చినప్పుడు దాంట్లో తృప్తి చెందుతూ ఉంటుంది. అదొక ధ్యాస ఉండేమాట. ఆ రకంగా పూర్తిగా తల్లీనమైపోతుంది అన్నమాట. మనం చెప్పుకుంటూ ఉంటాం సమాధి సుషుప్తి మోక్షేసు బ్రహ్మరూపత. సమాధి స్థితిలో అంటే ఉన్నతమైన స్థితిలో, అంటే మన సమాధి అంటే ఏమిటి? సామాన్య సమాధి అంటే చనిపోయిన వాళ్ళు సమాధి కాదు కదా తాత్పర్యం. సమాధి అంటే సమాధానం. ఏదో ఒక విషయం మీద మనం ధ్యానం చేస్తూ ఉంటే, ధారణ చేస్తుంటే ధారణ అనేది ధ్యానంగా మారిపోతుంది, ధ్యానము సమాధిగా మారిపోతుంది అన్నమాట. అంటే ఒక విషయంలో పూర్తిగా అయిపోతుంది, తదాకార స్థితిని పొందుతున్నాడు. ఏ విషయం పట్ల అయితే మనం లక్ష్యంగా పెట్టుకొని మనం ధ్యాన సమాధి చేస్తున్నామో ఆ విషయగత జ్ఞానం సంపూర్ణంగా యథార్థంగా తెలుస్తుంది. దాదాపుగా మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం కొరికే ఆ పరమాత్మను ప్రార్థిస్తుంటామట. అలాగా ఆ స్థితిలో ఆత్మ యొక్క ప్రకాశం, పరమాత్మ యొక్క ప్రకాశం చేత మనం ప్రకాశింపబడుతుంటాం. అంటే అందులో ఓతప్రోతమైనప్పుడు ఆనందామృతంలో లీనమై ఉంటాం అనమాట. ఆ స్థితి అతనికి ఉత్పన్నమవుతుంది. అందుకే ఆ స్థితిలో తృప్తి చెందుతూ ఉంటామట. అటువంటి వ్యక్తికి కంఠ పిపాస అని చెప్పి మనకు యోగ శాస్త్రంలో మహర్షి వాత్స్య అని చెప్పాడు భాష్యంలో. అటువంటి వ్యక్తికి ఎప్పుడైతే అంతర్ముఖంగా లీనమవుతుందో వాళ్ళకి ఆకలి దప్పికలు కూడా ఏమి ఉండవండి.
ఎందుకంటే సామాన్యంగా శరీరం యొక్క ధర్మం కాబట్టి ఆకలి దప్పుకులు వేస్తాయన్నమాట. ఎంతవరకు నీకు శక్తి ఉందో, ఎంతవరకు ఇంధనం ఉందో లోపల, అంతవరకు అది నీకు శక్తిని ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ ఇంధనం సమాప్తం కాగానే, అంటే మనం తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కాగానే వెంటనే ఏమవుతుందంటే మళ్ళీ ఆకలి వేస్తుందంట. దానికి ఏదో ఒకటి ఇవ్వాలి ఖచ్చితంగా. గతిశీలంగా ఉండాలి అంటే, శక్తి రావాలి అంటే మనం మన సాధన కంటిన్యూ కొనసాగించుకొని మన శక్తి ఉంటుంది. ఎందుకని శరీరం మాధ్యంతో, శరీరం ఒక సాధనం. ఆ సాధన మాధ్యంతో మనం ఆత్మ పరమాత్మ స్థుతించుకోగలుగుతాం, ప్రార్థించుకోగలుగుతాం అన్నమాట. కానీ ఈ సాధన ఉండాలి. కానీ అటువంటి వ్యక్తులకు అంటే ప్రకృతిలో ఉండేటువంటి రసాస్వాదాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళు ఆ రకంగా అభ్యాసం చేస్తారు. అంటే ప్రకృతిలో ఉండేటువంటి తత్వాన్ని వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. శ్వాస ప్రశ్వాస మాధ్యంతో, లేకపోతే ఆ అది రకరకాల ప్రక్రియ అని ఒక్కొక్క యోగికి ఒక రకమైన పద్ధతి ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు అంటే ఏదో తీసుకుంటే అల్ప మాత్రం తీసుకుంటారు. అక్కడ విశేషమైన దృష్టి, విశేషమైన ఆకాంక్ష, కామన అనేది వారికి ఉండదు. ఆ స్థితిని పొంది ఉంటుంది. అంటే అక్కడ అమృతమైన ఆనంద రసాన్ని ఆస్వాదిస్తుంటారు కాబట్టి వాటి పట్ల వాళ్ళకి ఆకర్షణ ఉండదు అన్నమాట. ఎందుకంటే అక్కడ పరమాత్మ యొక్క ఆనందం లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను, సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత అని. సమాధి అవస్థ అంటే అక్కడ ఉన్నతమైన ధ్యాన అవస్థ, ఏకాగ్రత అవస్థ ఏదైతే ఉందని సమాధి అవస్థ అని చెప్పాను. సుషుప్తి అంటే ఎప్పుడైతే మనం బాగా గాఢంగా నిద్రపోతున్నామో, ఆ గాఢ నిద్ర ఏదైతే ఉందో అది కూడా అది బ్రహ్మరూపత. అంటే ఆ స్థితిలో కూడా మనం బ్రహ్మతో ఐక్యమై ఉంటాము. అలాగే ఆ సమాధిలో బ్రహ్మతో ఐక్యమై ఉంటాం, పరమాత్మ యొక్క ఆనందంతో ఓతప్రోతమై ఉంటాం. అలాగే సమాధి సుషుప్తి మోక్షేసు, మోక్షంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఇంకా పూర్తిగా పరమాత్మ యొక్క సామ్రాజ్యంలో ఉంటాం అన్నమాట. కానీ ఈ 3 అవస్థల్లో ఎల్లప్పుడూ బ్రహ్మ రూపంలో ఉంటాడు. అందుకే పిల్లలు నిద్రపోయినప్పుడు ఏదైనా బాగా గాఢంగా నిద్రపోయినప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయరు. సహజంగా మనకు మనసులో అనిపిస్తుంది, ఓ ఇది మంచి బాగా నిద్రపోతుంది, ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలని చెప్పి సహజంగా వెనక్కి వెళ్ళిపోతుంటాం. అంటే ఆ స్థితిలో అంటే గాఢాత్మక నిద్రపోయినప్పుడు వ్యక్తికి తెలుస్తుందండి. బాగా మనం సూక్ష్మంగా పరీక్షించినట్లయితే అటువంటి తల్లీనమై ఉంటాడు. అంటే అప్పుడు బ్రహ్మరూపంలో ఏకమై ఉంటాడు అన్నమాట. ఆ స్థితి అందుకే లేచిన తర్వాత అత్యంత ఆనందాన్ని కలిగిస్తున్నమాట, అత్యంత ప్రశాంతాన్ని కలిగజేస్తున్నమాట. ఒకసారి గాఢంగా నిద్రపోయి లేచామంటేనా మనకు మనసు నిర్మలమైపోతుంది, స్వచ్ఛం అయిపోతుంది. అంటే సక్రియంగా ఉంటుంది. మనం ఏదైనా కూడా మన సహజంగా దాన్ని ఎదుర్కోగలుగుతాం, ముందు తీసుకెళ్ళగలుగుతాం అట. ఈ 3 అవస్థల్లో బ్రహ్మ ఐక్యంతో ఏకమవుతామట. అందుకే సమాధి సుషుప్తి మోక్షేసు బ్రహ్మ రూపత అని చెప్పి సాంఖ్య శాస్త్రంలో మహర్షి కపిల్జీ ఆ రకంగా ఉల్లేఖించారనమాట. కాబట్టి ఆ స్థితి మనం పొందాలి. అందుకే ఈ రుద్ర బ్రహ్మచారి కూడా ఆ రకం తపస్ సాధన ద్వారా అందులో లీనమై ఉంటది. కాబట్టి ఇక్కడ సాంసారికమైనటువంటి ఖాద్య పదార్థాల పట్ల లేశ మాత్రం కూడా దేవతలు ఏ రకంగా తినారో వీళ్ళు కూడా అలాంటి స్థితి ఉత్పన్నం అవుతుంది. అందుకే నా వై దేవాహ అస్నంతి నా పిబంతి ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి. వాళ్ళు ఏ రకమైన అమృతాన్ని ఆస్వాదిస్తుంది, దాంతో తృప్తి చెందుతున్నమాట. ఇంకా నాకు దీనికైనా అమృతమైన పానం ఇంకేముంటుంది, దీనికైనా రసాయుక్తమైన ఆనందం ఏముంటుందని చెప్పి వాళ్ళు ఆ రకంగా ఆనంద మగ్నులై ఉంటుంది అన్నమాట ధ్యాన స్థితిలో. అది ఇక్కడ మనకు 1వ మంత్రంలో ప్రస్తావించబడింది. అందుకే మళ్ళీ తర్వాత 2వ మంత్రం ఏం చెప్పబడినదంటే చూడు అదే విషయాన్ని, నా ఏతదేవ ఏదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి. ఎవరైతే ఏతదేవ రూపం అభిసంవిశంతి అంటే ఎవరైతే ఈ రూపంలో అంటే ఆనందమయ రూపంలో, ధ్యానమయ రూపంలో సంవిశంతి అంటే ఓతప్రోతం అవుతారో, ఏతస్మాదేవ రూపం ఉద్యంతి ఈ రూపంలో వాళ్ళకి ఊర్ధ్వగతి చెందుతూ ఉంటుంది అనమాట. అంటే ఉన్నతమైన స్థితిని పొందుతుండే, ఉన్నతమైన జ్ఞానం పొందుతూ ఉంటామట. అంటే ఆ సూక్ష్మ వైపు మనం అంటే సూక్ష్మతరంగా లోపలికి ప్రవేశిస్తూ ఉంటామట. అందుకే ఇక్కడ ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి అంటే ఊర్ధ్వగతిని పొందుతారు. అంటే ఊర్ధ్వగతి అంటే అత్యంత ఉన్నతమైన శిఖరం అన్నమాట. దాంట్లో మనకు ఊర్ధ్వదైతస్ అంటాం కదా, అట్లా ఎవరికైతే దృష్టికోణం అనేది ఊర్ధ్వగతిలో ఉంటుందో, అంటే పరమాత్మ వైపు ఉంటుందో, అటువంటి వాళ్ళు బ్రహ్మలోకం వైపు, బ్రహ్మ ఆనందం వైపు వెళ్తూ ఉంటారు. అటువంటి స్థితి ఉత్పన్నం అవుతుంది. అంటే అదో స్థితి ఉండదు, అధోగతి స్థితి ఉండదు. అంటే నిమ్నమైన స్థితి అతనికి ఉండదు. ఆ రకమైన అంటే అదే ప్రవాహంలో ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. అందుకే ఇక్కడ ఉద్యంతి అనే శబ్దాన్ని ఇక్కడ విశేషంగా ప్రస్తావించబడింది.
వాళ్ళ అమృతమైన రూపంలో లీనమై ఉంటది కాబట్టి అదే రూపంతో వాళ్ళు ఊర్ధ్వగతిని పొందుతూ ఉంటారు. అంటే ఉన్నతమైన స్థితి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటది అన్నమాట. బ్రహ్మలోకం వైపు బ్రహ్మ స్థితిని పొందడంలో ఇంకా అత్యంత నికటంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇదంతా పరమాత్మను పొందడానికి ముందు వచ్చే ప్రకాశ స్థితి మాత్రమే. అంతకంటే ముందు సాక్షాత్ పరమాత్మన ఆ లో పూర్తిగా ఓతప్రోతమైనప్పుడు అది పూర్తిగా ఇంకా మోక్ష వస్తాడు. అది స్థితి భిన్నంగా ఉంటుందన్నమాట. ఆనందం వేరుగా ఉంటుంది. మనం పరమాత్మ తలుచుకొని పరమాత్మ మార్గంలో నిలబడినప్పుడే మనకు దానిలో వచ్చే సుఖం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఇంకా సమీపంగా వెళ్లే కొద్దీ మనకు స్థితి అత్యంత ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అందుకే ఇంకా యోగులు సాధు అట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఆ స్థితి మనం పొందాలన్నమాట. అస్తు అందుకే ఏతదేవ రూపం అభిసంవిశంతి అంటే ఆ ఆ అభిసంవిశంతి అంటే అక్కడ ఆశ్రయించి ఉంటది కాబట్టి, అందులో లీనమై ఉంటది కాబట్టి ఈ రూపం చేతన వాళ్ళు ఉద్గతంగా ఉన్నతంగా స్థితిని పొందుతూ ఉంటుంది, ఉన్నతమైన స్థితి వెళ్తూ ఉంటదని చెప్పి ఈ రెండో మంత్రంలో చూశాం. తర్వాత ఇలా చేసిన తర్వాత ఏమవుతుందంటే అదే విషయాన్ని ఇంకా కొంచెం లోతుకు తీసుకెళ్ళి చెప్తున్నా అనమాట. స య ఏతదేవ అమృతం వేద రుద్రాణం ఏవ ఏకో భూత్వా ఇంద్రేణైవ ముఖేన ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి స ఏతదేవ రూపం అభిశంవిశంతి ఏతస్మాత్ రూపాత్ ఉదేతి ఏతస్మాత్ రూపాత్ ఉదేతి. కూడా మనతో స్పష్టంగా చెప్పాలి ముందు చెప్పిన విధంగానే. స య ఏతదేవ అమృతం వేద ఈ అమృతమైన రూపాన్ని తెలుసుకుంటారో అంటే ఈ రకంగా ప్రయత్నం చేస్తున్న తపస్సు ద్వారా వాళ్ళ ఆనందానుభూతిని పొందుతూ ఉంటారో రుద్రాణం ఏవ ఏకో భూత్వా రుద్రాణం ఏవ ఏకో భూత్వా ఇంద్రేణైవ ముఖేన అంటే అంటే ఈ రకమైన స్థితిని తెలుసుకుని ఆ రుద్ర దేవతల వల్ల వచ్చేటువంటి ఆనందానుభూతిని పొందుతూ వాళ్ళు ఆ ఇంద్రియం యొక్క ముఖం ఏది అత్యంత తేజవంతంగా ఆ ప్రకాశవంతంగా ఉంటుందో ఆ ప్రకాశం చేత ఈ సాధకుడు కూడా ఈ రుద్ర బ్రహ్మచర్య కూడా ప్రకాశింపబడతామట. అందుకే ఇంద్రియనైవ ముఖేన ఏదైతే అమృతం ఏ రకంగా అమృతమైన స్వరూపంలో తేజవంతంగా ప్రకాశవంతంగా ఉంటాడో ఆ రూపంతోనే వీళ్ళు తృప్తి చెందుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ముఖేనైవ ఏతద్ అమృతం దృష్ట్వా తృప్యతి తృప్తి చెందుతూ ఉంటారు. అంటే ఇంద్రియ ముఖం చేతనే వాళ్ళు ఆ అమృతమైన ఆనంద రూపాన్ని ఆ తెలుసుకుంటూ వాటిని యథార్థంగా అర్థం చేసుకుంటూ తృప్తి చెందుతూ ఉంటారు. అందుకే ఆ పైన చెప్పిన మంత్రాన్ని ఇక్కడ కూడా అదే విధంగా ప్రస్తావించారు. స ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మా రూపాత్ ఉదేతి. అలాగే ఆ రూపంలో లీనమవుతూ ఉంటది కాబట్టి ఆ ఓతప్రోతమై ఉంటది కాబట్టి అదే రూపంతో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అలాగే ముందుకు ఊర్ధ్వగతి వైపు వెళ్తున్నారు. అంటే అక్కడి నుంచి మార్గం వాళ్ళకు ప్రశస్తం అవుతుంది. అంటే మనం ఏ రకంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళిన స్థితి వాళ్ళకి యథార్థంగా ముందు తెలుస్తున్నాం అంటే ఇప్పుడు ఈ వరకు ఈ గతి వరకు మనం వెళ్ళాము, ఈ స్థితి వరకు మనం పొందాము, ఉన్నతమైన స్థితిని పొందాం. తర్వాత మన స్థితి గతి ఏంటి అనేది వాళ్ళకు ఆయా స్థానంలో ప్రవేశించినప్పుడు వారికి ఆ మార్గం ప్రశస్తం అవుతుంది. అంటే ఊర్ధ్వగతి ఉన్నతమైన స్థితి పొందుతూ ఉంటుంది అన్నమాట అనేది ఇక్కడ ఈ విషయం. అంటే పూర్తిగా తన్మయం అయిపోతాం అన్నమాట. అక్కడ కేవలం సామాన్యం కాకుండా ముందుకు వెళ్ళే కొద్ది ఏమంటే కొంచెం మనం సామాన్యంగా దాన్ని దర్శించుకున్నాం, ఆడపోయినాక ఇంకా కొంచెం ఓతప్రోతం అయిపోయామంట, ఇంకా పోయినాక గనిష్టత ఏర్పడుతున్నాం అంట. అంటే ఆ పరమాత్మ తాదాత్మ్యం ఏర్పడుతుంది. ప్రారంభంలో మనకు ఒక పరిచయం ఏర్పడింది అంతే. తర్వాత కొంచెం ఒక సమయం వ్యతీతమైన కొంచెం సమయం వ్యతీతం చేసాం అనుకోండి, ఆ వ్యక్తి యొక్క పరిచయం ఇంకా కొంచెం గాఢంగా ఏర్పడుతున్నాడు. అలాగే 2-3 రోజులు ఉన్నా అనుకోండి, ఆ వ్యక్తి యొక్క గుణగణాలు మొత్తం పోయి ఏ విధంగా మనం అందులో పూర్తి ఓతప్రోతం అయిపోతాం. అలాగే పరమాత్మ యొక్క స్థితిగతిని మనం పొందుతున్నప్పుడు ముందు ప్రారంభ స్థితి ఉంటుంది, మధ్యమ స్థితి ఉంటుంది, అలాగే ఉత్తమ స్థితి కూడా అక్కడ పరమాత్మలో ఓతప్రోతమైనప్పుడు ఆ స్థితి మనకు క్రమక్రమంగా మనకు ఊర్ధ్వగతి అంటే బ్రహ్మ ప్రాప్తి వరకు అలాగా ఒక్కొక్క లోకాన్ని అతిక్రమించుకుంటూ ఒక్కొక్క విశేషమైన జ్ఞాని సాక్షాత్కారం చేసుకుంటూ వ్యక్తిని ముందుకు తీసుకెళ్తున్నమాట అని ఈ మంత్రంలో ఆ విశేషంగా చెప్పబడింది అన్నమాట. లాస్ట్ లో ఈ స్థితి ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ స్థితిని చూపించడం. స యావద్ ఆదిత్యః పురస్తాద్ ఉదేతాః పశ్చాత్ పశ్చాత్ అస్తమేతాః అస్తమేతాః ద్వి ద్విస్తావత్ దక్షిణతః ఉదేతో ఉత్తరతో అస్తమేత రుద్రాణం ఏవ తావద్ ఆధిపత్యం స్వరాజ్యం పరియే పరియేత స్వరాజ్యం పరియేత అని చెప్పి విశేషంగా ఇక్కడ చెప్పబడిందంట. అంటే ఎప్పటి వరకైతే యావత్ ఆదిత్య పురస్తాత్ ఎప్పటి వరకైతే సూర్యుడు పూర్వం నుంచి మొదలుకొని ఉదయించి పశ్చాత్ అస్తం ఏతాహ అంటే పశ్చిమ వైపు అస్తమిస్తాడో ఆ అస్తమి స్థితి దిగును అంటే ద్విస్తావత్
అది ఒకవేళ రెండింతలు అయినా కూడా ఆ స్థితి అనేది ఆ సమయ కాలం అనుగుణంగా రెండింతలు అయినప్పుడు కూడా అంతవరకు అనమాట. అంటే మళ్ళీ ఆ సృష్టి ఉత్పన్నమైన వరకు అంటే ఎప్పుడు వరకు నిరంతరం కొనసాగుతూ ఉంటాయో, అంటే సూర్యుడు ఉదయించడం అనేది అస్తమించడం అనే ప్రక్రియ. ద్విస్తావత్ దాని దుగుని అంటే రెట్టింపు చేసినప్పుడు కూడా ఆ సమయాన్ని ఆ కాలాన్ని కూడా ద్విస్తావత్ ఆ దక్షిణత ఉదయత అంటే రెట్టింపు అయిపోయి దాంట్లో మళ్ళా దక్షిణంలో ఉదయించడము, అలాగే ఉత్తరాన అస్తమించడం ఆ రకం తీసుకున్నామట. దక్షిణత ఉదయత దక్షిణ వైపు ఉదయిస్తూ, ఉత్తరత అస్తం ఏత అంటే ఉత్తరం వైపు అస్తమిస్తూ ఉంటాడు. అటువంటి స్థితి వరకు అప్పటి వరకు రుద్రానం ఏవ ఆ రుద్రం రుద్రుల యొక్క రుద్ర దేవతలతో ఓతప్రోతమై ఉంటారంటే ఆ రుద్ర దేవతల యొక్క ఆనందంతో ఆ నిమగ్నమై ఉంటదన్నమాట. అందుకే రుద్రానం ఏవ తావత్ ఆధిపత్యం స్వరాజ్యం పది ఏత అని చెప్పుకున్నాం. అంటే అంతవరకు వాళ్ళు కూడా ఆ సామ్రాజ్యాన్ని వీళ్ళే ఆధిపత్యంగా స్వామియుక్తంగా ఉంటారంట. అంటే ఆ ఆ సామ్రాజ్యాన్ని వాళ్ళే అనుభవిస్తుంటారు, సామ్రాజ్యం వాళ్ళే పాలిస్తూ ఉంటారంట. ఆ శక్తి సామర్థ్యం ఆ స్వరాజ్య సామర్థ్యం దానికి అధిపతి ఉంటుంది అని తద్గత జ్ఞానంతో ఓతప్రోతమై ఉంటుంది కదా, ఓతప్రోతమై ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే గతి విధులం అన్నిటిలో కూడా అతనే అక్కడ ఆ స్థితిని పొందినటువంటి ఆ వ్యక్తి సాధకుడే అక్కడ ఆ రుద్ర స్వరూపాన్ని తెలుసుకొని ఆ స్వరాజ్యాన్ని జయిస్తూ ఉంటాడు, స్వరాజ్యాన్ని పొంది తదనుకూలంగా అక్కడ ఆచరిస్తూ ఉంటాడు. ఆ లోకం యొక్క స్థితిగతిని ఒక స్థితిని ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు స్వరాజ్యం అంటే ఏంటి, అక్కడ ఉండే ఆ పదార్థాలు రుద్ర దేవతల యొక్క స్థితిగతి ఏదైతే ఉందో ఆ వాటి యొక్క ఆధిపత్యం అంటే పూర్తి ఇతని చేతుల్లో ఉంటుంది. అంటే వాటిని యథార్థంగా తెలుసుకుంటే ఏ తత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఏ దేవత ఏ రకంగా పనిచేస్తుంది 11 రుద్ర దేవతల్లో ఆ తత్వాన్ని యథార్థం తెలుసుకుని దాని గతివిధిని అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉంటామంట. అదే గతివిధిగా అందరినీ ప్రేరేపిస్తూ ఉంటాడనమాట. ఆ స్థితి అనేది అతనికి యథార్థంగా అర్థమవుతుంది. అందుకే స్వరాజ్యం ఏత అంటే దాన్ని పొందగలుగుతాడు అని చెప్పి, అంటే ఆధిపత్యాన్ని శాసనాన్ని అంటే శాసించగలుగుతాడు. అంటే ఆ రుద్ర దేవతలు ఎందు ఆయన పూర్తిగా అధికారవంతుడు అవుతాడు. అంటే ఏది ఎక్కడ ఏ రకం పనిచేస్తున్నది అతని పూర్తిగా అవగతమై ఉంటుంది. దాని అనుగుణంగా ఇతను కూడా ముందుకు ఒక వ్యవస్థ ప్రకారం పరమాత్మ యొక్క వ్యవస్థ ప్రకారం ప్రకృతికి అనుకూలంగా ఆ కర్మను క్రియాకలాపాలను గతివిధులను చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ స్థితి వలన అతనికి కలిగేటువంటి ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో అది ఎప్పటి వరకు అంటే ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తూ పశ్చిమ అస్తమిస్తుంటాడో అలాగే దానికి రెట్టింపు తీసుకుని రెండింత కాలం తీసుకుని కూడా దక్షిణాన ఉదయిస్తూ మళ్ళా ఉత్తరాన అస్తమిస్తూ ఉంటాడో అప్పటి వరకు కూడా ఈ ఆధిపత్యాన్ని జయిస్తూ ఉంటాడు. ఆధిపత్యం అంటే స్వామి ఆ స్వరాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు, దాని యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అని చెప్పి, సామ్రాజ్య సుఖాన్ని పొందుతూ ఉంటాడని చెప్పి ఇక్కడ అంతవరకు ఒక గతి ఒక అవస్థ విశేషం కాల విశేషం వరకు ఆ ఉన్నతమైన స్థితిని పొందుతూ ఉంటాడు అని చెప్పి ఇక్కడ విశేషంగా ప్రస్తావించబడింది. రుద్ర బ్రహ్మచారి కేవలము వసు బ్రహ్మచారి కేవలము ఒక స్థితి వరకు వెళ్ళాడు. దాన్ని దాటి రెట్టింపు కాలం వరకు ఈ రుద్ర బ్రహ్మచారి దాటుకుని వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఈ రకమైన స్థితిని పొందుతాడని చెప్పి విశేషానుభూతిని పొందుతాడని చెప్పి మనం ఇక్కడ కూడా ఈ రకంగా ప్రస్తావించుకుందాం. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ 8వ ఖండంలో ఇప్పుడు ఆదిత్య బ్రహ్మచారి సేమ్ అదే విధంగా అక్కడ వసు బ్రహ్మచారి ఏ విధంగా ఆ రకంగా అమృతమైన రసాన్ని ఆస్వాదించాడో, రుద్ర బ్రహ్మచారి ద్వితీయ అమృతాన్ని ఏ రకంగా ఆస్వాదించాడో ఇక్కడ అదే విధంగా ఆదిత్య బ్రహ్మచారి కూడా అమృతాలు కూడా అమృతమైనటువంటి రసాస్వాదని ఆదిత్య బ్రహ్మచారి అనుభూతిని పొందుతాడు. ఇంకా ఇతని యొక్క సాధన తపస్సు అనేది ఇంకా కొంచెం సూక్ష్మంగా ఉంటుంది, ఇంకా లోతుగా ఉంటుంది అన్నమాట. అంటే అతను కూడా ఈ అమృతమైన ఆనందాన్ని అనుభవిస్తూ జీవనయాపనం కొనసాగిస్తూ ఉంటాడు. ఆ స్థితిని ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. చూడండి 8వ ఖండంలో ఇక్కడంతా భాష అంతా సేమ్ అదే విధంగా ఇచ్చారు, అందుకే ఇక్కడ మళ్ళీ దీన్ని చదవలేదు నేను. 8వ ఖండం చూడండి. అత యత్ తృతీయం అమృతం తదాదిత్య ఉపజీవంతి వరుణేన ముఖేన న వై దేవాః అశ్నంతి న పిబంతి ఏతదేవ అమృతం దృష్ట్వా త్రిప్యంతి. ఇక్కడ చాలా మంది కాబట్టి తృతీయ అమృతం ఏంటంటే ఆదిత్య యొక్క తృతీయ అమృతమైన స్థితి ఎలా ఉంటుందంటే ఏ రకంగా వాళ్ళ ఆనందానుభూతిని ఉపభోగం చేస్తుంటారంటే వరుణ్ యొక్క ముఖం ఏ రకంగా ఉంటుందో ఆ ముఖం చేత వీళ్ళు కూడా ఆ ఆనందాన్ని అనుభూతిని పొందుతూ ఉంటారు. వరుణ ముఖం ఏ విధంగా వరుణుడు ఏ విధంగా ఆనందయుక్తంగా ఉంటాడో ప్రకాశయుక్తంగా ఉంటాడో అలాగే
ఈ ఆదిత్య బ్రహ్మచారి కూడా అదే విధంగా ఉంటాడు. అటువంటి వ్యక్తులు నా వై దేవా హస్నంతి నా పిబంతి, ఈ విధంగా దేవతలు వాళ్ళు తినదో అలాగే తాగదో, అలాగే ఏతదేవ అమృతం దుష్ట తృప్యంతి, కానీ తాగదు, కానీ అక్కడ ఉండే ఆనందానుభూతి రసాన్ని ఆస్వాదిస్తూ ఉపభోగం చేస్తూ వాళ్ళు తృప్తి చెందుతూ ఉంటారు. అలాగే ఈ బ్రహ్మచారి కూడా, ఆదిత్య బ్రహ్మచారి కూడా అదే విధంగా తృప్తి చెందుతూ ఉంటాడు, అందులో ఓతప్రోతమై ఉంటాడు అనే విషయాన్ని కింద మళ్ళా అదే విధంగా చెప్పడం. ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి. వాళ్ళు ఏతదేవ రూపం అభిసంవిశంతి అంటే ఈ రూపంలో లక్ష్యంగా పెట్టుకుని సాధన తపస్సు చేస్తున్నారు కదా, అందులో పూర్తిగా అభిసంవిశంతి, పూర్తిగా తల్లీనమైపోతామట. ఇలా తల్లీనం కావడం చేతనే తస్మాత్ ఆ కారణం చేతనే ఉద్యంతి, అందుకే ఉన్నత స్థితిని పొందుతారు, ఊర్ధ్వగతిని పొందుతారని చెప్పి ఇక్కడ అలా అందులో ఓతప్రోతమై ఉంటేనే అక్కడ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతా అది ఇంకా సూక్ష్మంగా లోపలికి వెళ్తుందన్నమాట, ఆ స్థితిని దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఊర్ధ్వగతిని పొందుతారంటే ఉద్యంతి, ప్రగతిశీలంగా ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పి ఇక్కడ ఈ 2 మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. అలాగే ఇలా ప్రస్తావించిన తర్వాత ఇంకా అలా ఉండటం చేతనే వాళ్ళకి అత్యంత ఉత్కృష్టమైన ఉన్నత స్థితి కలుగుతుంది, అందుకే వారు తృప్తి చెందుతూ ఉంటారని చెప్పి అదే విషయాన్ని మొదట చెప్పిన మంత్రాన్ని ఇక్కడ కూడా చెప్పబడింది. స య ఏతద్ ఏవ అమృతం వేదాదిత్యానాం ఏవ ఏకో భూత్వా, స య ఏతదేవ అమృతం వేద ఆదిత్యానాం ఏవ ఏకో భూత్వా వరుణేనైవ మృఖేణ ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యతి స ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ రూపాత్ ఉదేతి. ఇక్కడ అదే విధంగా చెప్పబడింది. స య ఏతదేవ అమృతం వేద అంటే ఈ రుద్ర బ్రహ్మచారి ఈ విధంగా అమృతమైన ఆనంద రసాన్ని ఆస్వాదిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఆదిత్యానం ఏవ ఏకో భూత్వ అంటే ఆదిత్యునికి సమానమైపోయి, ఆదిత్యంలో ఓతప్రోతమైపోయి అంటే అందులో పూర్తి లీనమైపోయి, అని ఆదిత్యం యొక్క ప్రకాశం ఏ విధంగా ప్రకాశిస్తుందో పరమాత్మ యొక్క ప్రకాశం చేత అలాగే ఇతను కూడా ప్రకాశంతో ఆనందింపబడుతూ ఉంటామంట. అందుకే ఇక్కడ ఆదిత్యానం ఏవ ఏకో భూత్వ, ఆదిత్యంలో ఒకటే అయిపోయి వరుణేన ఏవ దాని సంధి వలన వరుణేనైవ ముఖ్యన ఆ వరుణ్ యొక్క ముఖం చేతనే పూర్తిగా ప్రకాశింపబడుతూ ఏతదేవ అమృతం దృష్ట్యా తృప్యతి అదే అమృతమైన ఆనందాన్ని చూస్తూ తృప్తి చెందుతూ ఉంటారు. స ఏతదేవ రూపం అభిసంవిశంతి అదే రూపాన్ని పూర్తి తల్లిమై ఉన్నదన్నమాట. అందుకే తస్మాత్ రూపాత్ ఉదేతి ఆ రూపం చేతన వాళ్ళు ఉన్నతంగా ఉద్యమశీలుగా ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటారు, అంటే ఊర్ధ్వగతిని పొందుతూ ఉంటారు. ఆ రూపంలో ఉన్నారు కాబట్టి ఉత్తరోత్తరంగా ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పి ఆ రకంగా ప్రస్తావించబడింది. అంటే ముందు చెప్పిన విధంగానే సేమ్ అదే విధంగా ఇక్కడ చెప్పబడింది. ఇది ఎప్పుడు వరకు జరుగుతుందంటే మళ్ళీ కూడా ఇక్కడ కూడా అదే విధంగా ఇచ్చానట. స యావత్ ఆదిత్యో దక్షిణత ఉదయతో ఉత్తరత అస్తం ఏత ద్విస్తావత్ పశ్చాత్ ఉదేత పురస్తాత్ అస్తం ఏత ఇది ఆదిత్యానాం ఏవ తావద్ ఆధిపత్యం స్వరాజ్యం పరియేత అలా వస్తున్నమాట. అంటే ఇక్కడ ఎప్పటి వరకైతే మళ్ళీ అదే విధంగా ఎప్పటి వరకైతే దక్షిణంలో ఉదయిస్తాడు సూర్యుడు, ఆదిత్య అంటే సూర్యుడు, అలాగే ఉత్తరతో మళ్ళా అస్తంయేత ఉత్తర దిశలో అస్తమిస్తూ ఉంటాడు. అలాగే ద్విస్తావత్ పశ్చాత్ అంటే దాని ఆ సమయం రెండింతలు చేసుకున్న కూడా రెట్టింపు చేసుకున్న కాలం వరకు తీసుకున్నా కూడా ద్విస్తావత్ పశ్చాత్ ఉదయత అలాగే ఉదయిస్తూ ఉంటాడు. పురస్తాద్ మళ్ళా అంటే ఇక్కడ పూర్వ దిశలో ఉదయించడం మళ్ళీ పశ్చిమ దిశలో అస్తమించడం అట. అప్పటి వరకు అట రెట్టింపు చేసుకుని ఒకే కాలం చూసినా కూడా అంతవరకు స్వరాజ్యం యొక్క ఆధిపత్యాన్ని పొందుతూ ఉంటాడు, స్వరాజ్యం యొక్క ఆనందానుభూతిని ఉపభోగం చేస్తూ ఉంటాడు. అంత స్థితి ఉన్నతమైన స్థితి అతనికి కలుగుతుంది. పురస్తాత్ అస్తం ఏత ఆదిత్యానం ఏవ తావత్ ఆధిపత్యం, ఇది ఆదిత్యం యొక్క ఆధిపత్యం స్వరాజ్యం పరియేత ఆ రకంగా స్వరాజ్యాన్ని అనుభూతిని పొందుతూ ఉంటాడు అనమాట. ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటాయని చెప్పి మనకు ఇక్కడ ముందు చెప్పిన విధంగానే అంతవరకు ఇతని యొక్క సామర్థ్యం ఉంటుంది, అంతవరకు నిరంతరంగా ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడని చెప్పి ఈ రకమైన భావంతో చెప్పబడింది అన్నమాట. అందుకే ఇక్కడ आदित्य जितने समय तक दक्षिण से उदित होता है और उत्तर में अस्त होता है
उससे दुगने समय तक పశ్చిమ ఉదిత్ హోతా హై, పూర్వమే అస్త్ హోతా रहता है. ఆ రకంగా రెట్టింపు అయిపోయి మళ్ళా మనకు పూర్వ దిశలోకి ఉదయించడం, మళ్ళీ పశ్చిమ దిశలోకి అస్తమించిన స్థితి వరకు ఇతనే సమయ తక్ వహ ఆదిత్యం కే హి ఆధిపత్య, ఆదిత్య యొక్క ఆధిపత్యాన్ని స్వరాజ్యాన్ని పొందుతూ ఉంటాడు. అంటే అక్కడ ఉండే ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు. అది ఒక స్థాన విశేషం అన్నమాట, లోక విశేషం, గ్రహ విశేషం అన్నమాట. ఆయా స్థానంలో ఉంటూ ఆ స్థితిని పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. అంతే యథార్థంగా ప్రత్యక్షం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ స్థితి ఇతనికి ఉత్పన్నమవుతుంది, ఆ యోగ్యత ఇతనిలో ఉత్పన్నమవుతుంది. ఎవరికి? ఈ ఆదిత్య బ్రహ్మచారికి అని చెప్పి ఇక్కడ విశేషంగా చెప్పబడింది అనమాట. కానీ ఇవన్నీ మనకు ఎలా అనిపిస్తున్నాయి? ఇవన్నీ ఏదో మనకు సామాన్యంగా ఇలా మనం చేస్తూ పోతుంటే ఇలా చేయండి, రుద్ర బ్రహ్మచారి, వసు బ్రహ్మచారి, ఆదిత్య బ్రహ్మచారి అని చెప్పుకున్నాము. వాళ్ళు ఈ రకమైన మనకి ఎలా తెలుస్తుంది, ఏ రకమైన అనుభూతి పొందుతున్నా అంటే వాస్తవంగా ఇవన్నీ మనకు సంకేతం. ఇలా ఉంటే వాళ్ళు ఈ రకమైన అనుభూతిని వాళ్ళు చెప్తూ ఉన్నదంటే ఈ రకమైన స్థితి వాళ్ళకు యథార్థంగా జరిగింది. వాళ్ళు ఏదో సిద్ధాంతంలో ఉండి చెప్పడం లేదు, వాళ్ళు ప్రత్యక్షంగా ఋషులు ఎవరైతే ఆస్వాదించారో దాన్ని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ అనుభూతి అనేది, ఆనందం అనేది ఆ జ్ఞాన గమ్యమైందంటే అనుభవ గమ్యమైంది అనమాట. అది మనం వ్యక్తంగా అభివ్యక్తం చేసేదో వస్తువు పదార్థం చూపిస్తామో ఆ రకంగా చూపించలేము అనమాట. కాబట్టి మనకు ఆ స్థితి మనం ఉత్పన్నం చేసుకోవాలంటే స్వీయ అనుభూతి అనేది మనకు కలగాలి. స్వీయ అనుభూతి కలగాలంటే మనకు మన మీద నమ్మకం ఉండి విశ్వాసంతో మనం ప్రయత్నించాలి. ఏంటి అసలుకి వాస్తవం ఇలా చెప్తున్నది, ఇలా జరుగుతుంది, ఇలా ఆ ఒక్కొక్క స్థాన విశేషాన్ని తీసుకుని బ్రహ్మాండంలో ఉండే జడ దేవతలు తీసుకుని, పిండంలో ఉండేటువంటి దేవతలు తీసుకొని మనం ప్రస్తావించుకుంటే ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలి అనుకుంటూ పోతున్నాం. అసలు నిజంగా వాస్తవం ఇలా ఉందా, ఇలా జరుగుతుందా, ఇలా అవుతుందా అని చెప్పి మనకు స్థితి అనేది మనకే మన ఆత్మ అవలోకనం చేసుకున్నప్పుడు వాటి పట్ల శ్రద్ధ భక్తి ఏర్పడి మనం దాన్ని తెలుసుకొని ఆకాంక్షతో ప్రయత్నం చేస్తామట. నిజంగా వాస్తవంగా ఉందే అంటే ఒక్కొక్క స్థాన విషయం పరమాత్మ యొక్క గతివిధి అంతా, ఈ బ్రహ్మాండం అంతా, ఈ సృష్టి అంతా పరమాత్మ యొక్క జ్ఞానమయంతో యుక్తమై ఉన్నమాట, పరమాత్మతో ఓతప్రోతమై ఉన్నమాట. అంటే ప్రత్యేక క్రియాకలాపంతో కూడా మనం ప్రారంభం చెప్పుకుంటూ వస్తున్నాము. ఈశ్వరమయమైంది, ఈశ్వరుడే ప్రత్యేక పదార్థాన్ని, ద్రవ్యాన్ని గతిశీలంగా ముందుకు నెట్టుకెళ్తూ ఉన్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం, ఒక గతిని ఇస్తూ ఉన్నామట. ఇవన్నీ కూడా ఏవైతే మనకు ప్రకాశిస్తున్నాయి, ఇప్పుడు సూర్యునిలో ప్రకాశించేది ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. అలాగే ఆ సూర్యుని కూడా ప్రకాశించేది ఆ పరమాత్మ. ప్రకాశాన్ని అందరికీ ప్రకాశించే ఆ పరమాత్మ. అంటే ఆ ప్రకాశంతో ఇవన్నీ ప్రకాశింపబడుతున్నాయి కాబట్టి అటువంటి ప్రకాశం అనేది ఆ పరమాత్మ నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి అట్టి పరమాత్మ యొక్క తత్వాన్ని మనం యథార్థంగా ఎందుకంటే ఏది జరిగినా కూడా ప్రతి దానికి కారణం ఉంటుందండి. మనం ఏదో ఒక మనం దీన్ని చెప్పుకుంటూ పోతుంటాం. ఇది రామాయణంలో, మహాభారతంలో మనకు ఘటనలు, సంఘటనలు వింటూ ఉంటాం. మనకు ఒక్కొక్క ఘటన విశేషం చూసుకుంటే ప్రతిదానికి ఒక లింక్ ఉంటుందన్నమాట. ఓ ఇలా చేసేది ఇలా జరిగింది, ఇలా చేసేది ఇలా జరిగింది. ఇప్పుడు ప్రతి మహాభారతంలో ఒకైనా ఒక్కొక్క పాత్ర విశేషం తీసుకున్నా కూడా, ద్రౌపది విషయం తీసుకున్నా ఎందుకు ఆయనకు ఇంతమంది పతులు వచ్చారంటే, భర్తలు వచ్చారంటే దాని ఒక కథ చెప్తామంట. కృష్ణుడికి ఒక కథ చెప్తామంట. పూర్వకాలంలో ఇటువంటి 5 గుణాలు సంపన్న వ్యక్తి నాకు భర్త కావాలని కోరుకున్నా, అది అందుకే ఈసారి అలా కలిగింది. అలాగే కృష్ణుని విషయంలో, అలాగే ఒక్కొక్క ఆ రాజు విషయంలో, క్షత్రియ విషయంలో, ఋషుల విషయంలో కూడా ఒక్కొక్క ఘటన విశేషం పూర్వంలో ముడిపడి ఉందన్నమాట. అలాగే రామాయణంలో అహల్య విషయంలో దానికి ఒక కథ రాయబడి ఉంది. అంటే ప్రతిదీ కూడా కారణపూర్వకంగా ఉంటుందంట. అంటే ఏది అంటే ఏదో సృష్టి ప్రారంభమవుతుంది, గతివిధి నడుస్తుంటే అంటే ఎట్లా పడితే అట్లా ఉండడం. అంటే ప్రతిదీ ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. మనం ఏం చేసినా ఒక సిస్టమేటిక్ గా ఉంటుందో అలాగే ప్రతిదీ ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. అంటే ఒక తత్వాన్ని తెలుసుకోవాలంటే ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఆ పరమాత్మ వైపు వెళ్తున్నాం అంటే, పరమాత్మ ఆధ్యాత్మిక వైపు వెళ్తుంటే ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్తున్నాం, ఒక్కొక్క తత్వం తెలుసుకుంటూ వెళ్తామండి. అయితే రీజనబుల్ గా ఉంటుందండి, జ్ఞానయుక్తంగా ఉంటుంది. అది ఆ ఏ కర్మను ఏ రకంగా మనం దాన్ని నిర్వర్తించాలి, ఏ రకమైన ఆ వస్తువు పదార్థం యొక్క కర్మ శక్తి అందులో ఏమైతే ఉందో దాన్ని యథార్థం తెలుసుకుని ఆ కర్మను మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే తద్గత జ్ఞానం ద్వారా మనం ఆ తద్గత జ్ఞానం తెలుసుకుని మనం ఆ పరమాత్మ యొక్క జ్ఞానం పొందవచ్చు అనమాట. అంటే ఇవన్నీ కూడా మనము ఎంత చేసినప్పుడు పరమాత్మ జ్ఞానం కలిగినప్పుడు మొత్తం మనం తెలుసుకోలేమండి. అంటే మనకు ఒక అవగాహన వస్తుంది, ఏం చేస్తే ఏం కలుగుతుంది, ఏం మనం ఇది చేస్తున్న ఆ విషయం తత్వం తెలుసుకోగలుగుతాం. కానీ పరమాత్మకు సమానంగా అనంత జ్ఞానం పొందలేం. కానీ ఆ పరమాత్మను పొందడానికి ఎంతైతే జ్ఞానం అవసరమో అంత జ్ఞానం మనకు కలుగుతుంది. మనం ముందు చెప్పుకుంటూ వచ్చాం, ఒక విషయంలో మనకు నిష్ణాతులు ఏమైనప్పుడు, నైపుణ్యం సంపాదించినప్పుడు వసు, ఆదిత్య బ్రహ్మ, ఆదిత్య బ్రహ్మచారి గురించి చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఒక విషయం లేనప్పుడు తద్గత జ్ఞానం తెలుస్తుంది. తర్వాత మిగిలితే ఐశ్వర్యం అనేది
ఐశ్వర్య శక్తి, ఇంద్రియ నిగ్రహం అనేది, అలాగే విశేష కీర్తి ప్రతిష్ట అనేటివి, అలాగే ఆ విద్య జ్ఞానం అనేది, ఇవన్నీ కూడా సహజంగా అందరికీ లభిస్తూ ఉంటాయి. ఆ సామర్థ్యం చేత మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాడు. అంటే ఏ విషయంలో ఓడిపోతున్నా తదగత జ్ఞానం ఒకటి విశేషంగా లభిస్తుంది, మిగతా ఐశ్వర్య సిద్ధి అందరికీ సామాన్యం లభిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఏదో ఒక విషయం నిష్ణాతం కావాలి. ఆ పరమాత్మత్వం తెలుసుకోవాలంటే ఒక విషయంలో మనకు నిష్ణాతం ఉండాలి. అని తెలుసుకోవాలంటే ఇది కాదు. కానీ ఆ ఏది ఎలా చేస్తే మనకు అది లభిస్తుంది, ఆ వస్తువు లభిస్తుంది, ఆ పదార్థం లభిస్తుంది మనకు తెలుస్తున్నాను అంతవరకు నిశ్చయంగా ఉంటున్నమాట. ఆ పదార్థ విజ్ఞానం అంతా, పదార్థ విద్య యొక్క జ్ఞానం అంతా మనకు తెలుస్తుంది. కానీ ఏది కావాలి దానికోసం ప్రయత్నం విశేషం చేయాలి. ఏది కావాలంటే అదే మనం పట్టుకోవాలి. అదే ఏది కావాలంటే అదే విషయాన్ని మనము మానవ చింతన ద్వారా విశేష కర్మ విశేషం చేయాలి, ప్రయత్నం విశేషం చేయాలి. అప్పుడు ఆ కర్మగత జ్ఞానం అయితే ఉందో అది మనం తెలుసుకోగలుగుతాము. ఒక సమయంలో ఒకే సమయంలో ఒక విషయాన్ని తెలుసుకోగలుగుతాము. ఒక సమయంలో ఒకే పదార్థం యొక్క జ్ఞానం తెలుసుకోగలుగుతాం. ఒకే సమయంలో అన్ని పదార్థాల జ్ఞానం మనం తెలుసుకోలేము అన్నమాట. ఆ పదార్థం ఏంటి తెలుసు. ఆ రకంగా మన లోకంలో కూడా ఆ మనం లౌకిక వ్యవహారంలో కూడా మనం చూస్తూ ఉంటాం. నిజంగా వాస్తవంగా చూడాలంటేనా మన పిండంలో ఏ రకంగా ప్రక్రియ జరుగుతుందో, బ్రహ్మాండంలో ఏ రకంగా క్రియా గతివిధి నడుస్తున్నాయి, ఇవన్నీ మనకు సహజంగా కనిపిస్తున్నాయి. అంటే మనం ప్రతిదీ కూడా మనం చేసే కర్మలు కూడా అన్ని ఒక వ్యవస్థితంగా సిస్టమేటిక్ గా ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా ఈ బ్రహ్మాండం కూడా అదే నడుస్తుందండి. ఆ పరమాత్మ యొక్క ప్రక్రియ అయినా కూడా, ఆ వ్యవస్థ అయినా కూడా అంత ఇదే విధంగా ఉంటాయి. మన లోకంలో ఏ విధంగా చూస్తున్నామో అందుకే పిండే తథా బ్రహ్మాండే, యథా బ్రహ్మాండ తథా పిండే అంటుంటామట. అంటే యథా లోకంలో ఉందో తథా వేదే అని అంటుంటామట. ఏ విధంగా లోకంలో మన క్రియాకలాపాలు చూస్తున్నామో అది కూడా వేదంలో అదే విధంగా చెప్పబడింది, అదే విధంగా ఆచరించబడింది. అంటే అదే విధంగా ఆచరించడానికి ఉపదేశించబడింది అన్నమాట. అంటే ప్రతిదీ కూడా మనము స్వాభావికంగానే వేదీయ జ్ఞానాన్ని, వేదం చెప్పిన విషయాన్ని మనం ఒక జన్మాంత సంస్కారాలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరం కూడా మనం ఇప్పుడు మాది అంత అనే జన్మేం కాదు మనకు. ఇవన్నీ మనం చూశాం కాబట్టి ఆ సంస్కారం మనలో ఉంది కాబట్టి అదే రకమైన జీవనం కొనసాగిస్తున్నాం. కాబట్టి మన కాల ప్రభావం చేత కొన్ని స్థితి గతులను సంప్రదాయాన్ని మర్చిపోయి మనం కంటిన్యూ అవుతున్నాం. అందుకే మనం దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం, ఏం చేస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా యథా లోకంలో మనం క్రియాకలాపాలు చేస్తున్న వేదంలో అలాగే చెప్పబడ్డాయి. ఇవన్నీ స్వాభావిక జ్ఞానంలో స్వాభావికమైనటువంటి విద్యతో యుక్తమై ఉన్నాయి కదా, సహజంగా మేము చేస్తున్నాం చెప్పకపోయినా కూడా. కదా అక్కడ ఇంకో శాస్త్రగతంగా ఒక వ్యవస్థితంగా చెప్పుకుంటామంట. కానీ శాస్త్రంలో ఉండేది లోకంలో భిన్న భిన్నంగా ఉండదు అనమాట. లోకంలో కొన్ని లౌకిక సంసారంతో యుక్తమై ఉంటే అది శాస్త్రం అనేది బ్రహ్మతత్వాన్ని చెప్పే విధంగా, బ్రహ్మాన్ని బోధించే విధంగా ఉంటాయన్నమాట. అంటే మనం ఏ కర్మ విధి విధానం చేసినా కూడా అత్యంత ఆనంద స్థితి పొందడం కొరకు చేస్తుంటాం. ఆనంద స్థితి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వాస్తవిక స్వరూపం ఏంటి, మనం తెలుసుకునే పద్ధతి, విధి విధానం ఏంటి అనేది అక్కడ బ్రహ్మతత్వాన్ని ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. కొన్ని కర్మలు ప్రకృతిని ఆధారం చేసుకొని చెప్పబడి ఉంటాయన్నమాట. అంటే కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని చెప్పబడి ఉంటాయన్నమాట. అటువంటి విషయాలను కూడా మనకు ఏ విషయ జ్ఞానం తెలుసుకోవాలనుకునే ప్రయత్నం చేసినా ఆ విషయ జ్ఞానం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా మనకు మన మీద నమ్మకం ఉండి మనం ఆ విషయం తెలుసుకోవాలని విశేష జిజ్ఞాస మనలో ఉత్పన్నమైనప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. లేకపోతే సహజంగా మనకు అర్థం కాదు. ఇవన్నీ సంకేత రూపంలో ఉన్నాయి. అలా మనం చదువుకుంటూ వెళ్తున్నాం, మరి ఇప్పుడు దీనివల్ల ఏమన్నా ఉందండి అంటే అంటే అలాగే ఉంటుంది. అంటే మనం కూడా అలాగే ఉంటాం అన్నమాట. అంటే అలాగే సంసారంలోనే ఉంటాం, సామాన్య గతివిధిగా నడుస్తూ ఉంటాం. లేదు విశేషంగా తెలుసుకోవాలి, ఆ తత్వం తెలుసుకో, ఇదే ప్రపంచం కాదు, ఒక్కొక్క లోకాంతా అనేకంగా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క నక్షత్రం, ఒక్కొక్క గ్రహం, ఒక్కొక్క లోకం అని చెప్పుకుంటున్నాం. అనేక విశాలంగా వ్యాపించి ఉంది. పరమాత్మ యొక్క బ్రహ్మాండం అత్యంత విశాలంగా వ్యాపించి ఉంది. ఆ తత్వాన్ని, ఆ విశాలత్వాన్ని, సూక్ష్మ తత్వాన్ని, విశాల తత్వాన్ని మనం తెలుసుకోవాలి అనే భావంతో మనం ప్రయత్న విశేషం చేసినట్లయితే ప్రయత్న విశేషంగానే ముందుకు వెళ్తామంట. సామాన్యంగా ఉన్నప్పుడు సామాన్యం అలా ఉంటా కొనసాగుతుంటే జీవనం కూడా అవుతూ ఉంటుంది. మనం అక్కడికక్కడే ఉంటాం. అంటే అందరికీ అంటాం, మనం అలా రకంగా చింతన మనం చేసినామంటే మనకు ఆ స్థితి అర్థం అవుతుంది. అంటే యథార్థం తెలుసుకోగలుగుతాం, జీవనాన్ని సార్థక చేసుకోగలుగుతాం అంట. మామూలుగా అయితే ఇలాగే ఉంది అంటే మనం అలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు వేదము, 4 వేదాలు, బ్రాహ్మణ గ్రంథాలు, అన్ని వైదిక వాంగ్మయం అంతా మనకు ఒక ఉపదేశిస్తుంది. అన్ని తత్వాల యొక్క సారం, అన్ని గ్రంథాల యొక్క సారం కూడా ఆ ముక్తి యొక్క ఆనందాన్ని పొందడం కొరికి. అంటే మొత్తం సుఖ విశేషం సంసార సుఖ విశేషం వస్తుంది. అంతేగాని ఆనంద విశేషం రావడం. ఆ ఆనంద విశేషం ఎక్కడ ఉంటుంది, శాశ్వత సుఖం ఎక్కడ ఉంటుంది, శాశ్వత ఆనందం ఎక్కడ ఉంటుంది అని శాస్త్రాల్లో అన్ని గ్రంథాల యొక్క సారాంశం కూడా ఆ పరమాత్మ తత్వం తెలుసుకోవడం కొరికే. పరమాత్మ విశాల బ్రహ్మాన్ని నడిపిస్తే ఎలా నడిపిస్తున్నాడు, ఆ పరమాత్మ తత్వం ఏంటి, వాస్తవ సుఖ విశేషం ఏంటి, ఆనందం ఏంటి అనేది మనం దానికోసం ప్రయత్నం విశేషం చేసినప్పుడు యథార్థంగా మన యొక్క
జీవనం ఎందుకు, మన లక్ష్యం ఎందుకు, మన ఎటువంటి లక్ష్యం నిర్ధారించుకోవాలి, మన జీవనం యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఏ రకంగా ఉన్నాం, ఏ రకంగా చేస్తున్నాం, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేయకూడదు, ఏం చేస్తే ఇంకా ఉన్నతిని పొందుతాం, ఏం చేస్తే మనం ఇంకా ప్రాపణీయ వాళ్ళ స్థితిని పొందుతాము. ఇవన్నీ కూడా మనకు ఆత్మావలోకం ద్వారా తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్పబడుతుందంటే ఏదో ఒక కారణం ఉంటుంది. మాకు విషయ ప్రస్తావన చెప్పబడింది అంటే ఏదో కారణం అవశ్యంగా ఉంటుంది. ఏంటి ఆ కారణం? ఎందుకు ఇలా ఈ తత్వాన్ని గురించి ఇంత అన్నిసార్లు చెప్పిందిగా మాటికి మార్చి చెప్తున్నారు అంటే దాన్ని ఆ రకంగా మనం సూక్ష్మంగా చూసినట్లయితే అక్కడ మనకు యథార్థమైన స్వరూపం కనిపిస్తుంది. ఇంత దీంట్లో సైంటిఫిక్ వైజ్ఞానికత ఉందని చెప్పి తెలుస్తుందన్నమాట. అంటే ఆ రకమైన ఆనందానుభూతిని పొందుతూ మనం స్వాధ్యాయం చేసినట్లయితే, ఆ మనము తపస్య చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే మనకు ఒక ఆనందం, ఒక రుచి ఉత్పన్నం అవుతుంది. మనం కూడా ఉత్తగతంగా ముందుకు వెళ్ళిపోతాం, దాటుకుంటూ వెళ్ళిపోతాం. ఒక ఆనందం ఇస్తున్నాడు. చెప్తే ఏ కర్మ చేసినా మనకు ఆనందం కలగాలి, రసయుక్తంగా ఉండాలి, అంటే ఆనందయుక్తంగా ఉండాలి, సుఖ విశేషంగా ఉండాలి. అంటే ఆ పని పట్ల మనకు కర్మ పట్ల విశేష శ్రద్ధ ఉత్పన్నం అవుతుంది. కానీ ఆ ప్రయత్నం మనం చేసినప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి మన సాధన అనేది కూడా నిరంతరంగా కొనసాగిస్తూ ఉండాలి. అది చేస్తూ చేస్తూ ఉంటే మనకు ఇక చెప్పేటువంటి ఒక అక్షరం, ఒక శబ్దం, ఒక వాక్యం మనకు ఏదో ఒక రకంగా ప్రభావం చూపిస్తుంది. అలాంటి అంటే విశేష తత్వాన్ని బోధిస్తుంది. అప్పుడు అక్కడి నుంచి మనకు మార్గం ప్రశస్తం అవుతుంది అన్నమాట. అవి ఒక్కోసారి చూస్తూ చూస్తూ కూడా మన చుట్టూ ఉంటూ మనం దాని యొక్క గొప్పతనం, దాని యొక్క ఔన్నత్యం, దాని యొక్క సారాంశం, దాని యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకోమాట. కానీ ఒక్కోసారి అలాంటి స్థితి ఉత్పన్నం అవుతుంది. అప్పుడు మన జ్ఞానతంతులు, జ్ఞానాలు అన్ని కూడా ఒకేసారి ఉజాగరం అవుతాయి, అంటే జాగృతం అవుతాయి. దాని యథార్థత్వం తెలుసుకుని పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందవచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం మనం నిరంతరంగా స్వాధ్యాయముతో పాటు సాధన కూడా మనం చేస్తూ ఉండాలి. అందుకే స్వాధ్యాయాత్ యోగమాసీత, యోగాత్ స్వాధ్యాయ మామన్యత్, స్వాధ్యాయ యోగ సంపత్య పరమాత్మ ప్రకాశతే. స్వాధ్యాయం చేస్తూ అలసిపోయాం కూడా యోగం చేయాలి, యోగం చేస్తూ అలసిపోయి స్వాధ్యాయం చేసుకోవాలి. స్వాధ్యాయ యోగం ద్వారా, స్వాధ్యాయం అంటే కేవలము పుస్తకాలు అధ్యయనం చేయడము, తర్వాత యోగం చేయడం అంటే ధ్యాన తపస్సు చేసుకోవడం. అక్కడ స్వాధ్యాయంతో పాటు ఈ రెండు కంటిన్యూ కొనసాగుతుండ అనమాట. అంటే మనం స్వాధ్యాయం చేసిన చదివింది ఏదైతే ఉందో యోగం ద్వారా అంటే ధ్యానం ద్వారా మనం చేసుకోవాలి. ఏం చెప్పారు, ఏ విధంగా చెప్పబడింది, ఏ రకంగా ఇది ఈ రకంగా మనకు విషయ ప్రతిపాదన చెప్పబడింది అని చెప్పి వాటిని కొంచెం మనం విచారించినట్లే మనం ఏం విచారించాలి, ఏం చెప్పబడుతుంది అని చెప్పి మనం ఆలోచిస్తాం. ఓకే, స్వాధ్యాయం చేసింది యోగం చేయడం వల్ల ఏమవుతుంటే యోగంలో వస్తుంది మానం వస్తుంది, చింతన వస్తుంది, నిధ్యాసం వస్తుంది, సాక్షాత్కారం అయిపోతుంది. కాబట్టి ఈ యోగము స్వాధ్యాయం యోగం చేత ఏమవుతుంటే పరమాత్మ తత్వాన్ని మనం ప్రకాశించుకోగలుగుతాం అంట. ఆ శక్తి మనకు ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పి మహర్షి పతంజలి, మహర్షి వాత్స్యాయని కూడా ఆ రకంగా మనకు తన భాష్యంలో అదే సూత్రంలో విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం మనం చేసినట్లయితే పరమాత్మత్వాన్ని తెలుసుకోవచ్చు అనే విషయం మనకు ఇక్కడ ఈ రకమైన సంకేత రూపంలో కనిపిస్తున్నాయి. వాటిని ఆ రకంగా మనం ప్రతి నిత్యం సాధన ద్వారా వీటిని జయించడం, సిద్ధింప చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మస్తు ఈ రకంగా అయితే నవమఖండం ప్రస్తావించుకున్నాము. అలాగే ఇంకా ఇదే విషయాన్ని కొన్ని సంకేత రూపంలో కొన్ని చాలా విషయాలు తీసుకొని చూపించబడ్డాయి. అవేంటో మనం రేపు చెప్పుకుందామండి. అస్తు శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. सर्वेभ्यो नमः. नमस्ते, धन्यवाद जी. ना संदेहం అడగ